ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు మన జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి అధ్యక్షతన ఈరోజు ఎమ్మెల్సీ ఇసాక్ బాషా గారు, అదే పోచా బ్రహ్మాందర్ రెడ్డి గారు ఇక్కడ మన ఈ కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. డిఎస్సిలో అవకతవకలు జరిగినాయనే ఉద్దేశంతో మా యువత కాంటెంట్ ఒకటే. మంత్రి నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. ఎందుకు చేయాలి అని అంటే, సెంట్రల్లో అంత పెద్ద ఎత్తున మోడీని నిజంగా ఈ యొక్క విషయంలో మాత్రం ఒప్పుకోవాల. విద్యార్థులు చేసిన జంతర్ మంతర్లు చేసిన ధర్నాలు, ఆ ధర్నాలకు తలొగ్గి నిజంగా రాజీనామా చేపించడం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. అదే కూటమి ప్రభుత్వంలో భాగం కదా నువ్వు. ఖచ్చితంగా ఎందుకు రాజీనామా, నీ కొడుకుతో రాజీనామా చేపి లేకుంటే ఎట్లా? టీఎస్లో అవకతవకలు జరగలేదు అనుకో, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి. సిబిఐతో ఎంక్వైరీ చేయించి అవకతవకలు జరగలేదు అని అంటే కనుక రాజీనామే అవసరం లేదు. యువతను మేము అందరం చెప్పి జరగలేదని చెప్తాం. నువ్వు ఒకటి స్పోర్ట్స్ కోటా 2% ఉంటే 4%కు పెంచి మీ వాళ్ళందరికీ ఉద్యోగాలు ఇచ్చినావు. అదేమన్నా పద్ధతా? డిఎస్సిలో వాళ్ళు మన యువత ఎంతోమంది కూలీ నాలి చేసుకొని వాళ్ళను కోచింగ్కు పంపించి టెస్ట్ రాసి ఎగ్జామ్ రాసిన వాళ్ళు మెరిట్ స్టూడెంట్స్ ఏమైపోవాలా? మెరిట్ స్టూడెంట్స్ కొంతమంది అయితే అసలు ఇంట్లో చెప్పుకోలేక ఏమిరా మేము పని చేసి నేను కోచింగ్ పంపిస్తే డిఎస్సిలో కొట్టినామంటాడు, కొట్టింటే ఉద్యోగం రావాలి కదా అని తల్లిదండ్రులు అడిగితే సమాధానం చేసుకోలేక ఎంతోమంది ఆత్మహత్య చేసుకొని మరీ ఇబ్బంది పడి తల్లిదండ్రులు వాళ్ళని కాపాడుకునే పరిస్థితి. నేను ఒకటే అడుగుతున్నా, మంత్రి లోకేష్ను, నువ్వు కూటమి ప్రభుత్వంలో భాగం, కూటమి ప్రభుత్వంలో నువ్వు ఎన్ని హామీలు ఇచ్చినావు అంటే అన్ని హామీలు ఇచ్చినావు. ఆ హామీలో సూపర్ 6 ఇచ్చినావు. సూపర్ 6లో ఏం చేయలేదు. కనీసం ఉండాలి ఈ యువతనన్నా కాపాడు. యువత కోసం నువ్వు రాజీనామా చేయి, నీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కాంటెంట్ అంతా ఒకటే యువతది. నిన్ను రాజీనామా చేయించే వరకు మా రాయలసీమ వాళ్ళు ఆడ జంతర్ మంత్రులో వాళ్ళే చేయించే, మన స్టేట్లో వీళ్ళు యువత చేపి లేకపోతే మేమెందుకు వేస్ట్ అంటున్నారు. కాబట్టి యువత అంతా ఈనెట్టుకోండి. దీన్ని ఖచ్చితంగా రాజీనామా చేయించే వరకు వదిలిపెట్టే ప్రసక్తి లేదు. నువ్వు రాజీనామా చేసే ఇంతకు సాక్రిఫై చేసినాడు అనేది ఉంటుంది. ఇంకోటి, నిరుద్యోగ వృత్తి అన్నావు, 3000 ఇస్తా అన్నావు. యాడిచ్చినావు నువ్వు? నిరుద్యోగ వృత్తి ఖచ్చితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు ఉండే పరిస్థితి చూసే ఈ వరుడు మాట్లాడకూడదు. కానీ రైతులు ఈరియా లేక ఆ యాప్ పెట్టినావు. అసలు తెలుసా, రైతులు కూడా రేపు రోడ్డు ఎక్కే రోజు వస్తుంది. రైతులు కానీ రోడ్డు ఎక్కి కడుపు మంట చించుకున్నారంటే మాత్రం ఈ కూటమి ప్రభుత్వం 5 సంవత్సరాలు పని చేయలేదు. ఈ రోజు ఉండే పరిస్థితి చూస్తే 1300 ఉండేది, ఈరోజు 2000 రూపాయలు అయింది. అది కూడా యాప్ ద్వారా రావాలంట. ఈరియా ఒక్క బస్తగాన ఎవరన్నా ఇచ్చినారంటే వాళ్ళను షాపును చేస్తామని చెప్పడం జరుగుతుంది. రైతుల పరిస్థితి నిజంగా చాలా దీనంగా ఉంది. రైతులు చూస్తున్నారు, వర్షం లేదు. ఈయన వస్తే చంద్రబాబు నాయుడు వస్తే వర్షం రాదని అందరూ చెప్తున్నారు. కానీ మన వాళ్ళు ఓట్లు చూసి ఇప్పుడు దాకా అంగన్వాడీ మహిళలు ఏమంటారు, మేము ఓట్లు వేసాము సార్ వైఎస్ఆర్సీపీకి అంటారు. అవి ఎట్లా ఉన్నాయో మోడీకి తెలియాలా, వీళ్ళకి తెలియాలా? ఏమంటే దానికి ఆధారాలు లేవు కాబట్టి వదిలిపెట్టినారు. అది కూడా ఖచ్చితంగా బయటపడే రోజు వచ్చిన రోజు మీద పడి నిన్ను కూడా రాజీనామా చేపిస్తారని తెలియజేస్తూ, ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, దీన్ని సిబిఐ ఎంక్వైరీ చేసి నేను నిజాయితీ తెలుసుకో లోకేష్. అదే నా కంటెంట్. ఈరోజు మా జిల్లా అధ్యక్షుల వారు కాటసాని రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో మరియు ఈ కార్యక్రమానికి ఇచ్చినటువంటి పెద్దలు పోచా బ్రహ్మాందర్ రెడ్డి గారికి, పిపి నారాయణ గారికి, మిగతా యువజన విభాగం నాగేశ్వర రెడ్డి గారికి, సురేష్ గారికి, మా సూర్యనారాయణ రెడ్డి గారికి, మా వాళ్ళకి శశికళ రెడ్డి గారికి, మిగతా చాలా మంది వచ్చినారు. అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ, డిఎస్సి 2025 ఎన్ని అక్రమాలు జరిగాయి, ఏ రకంగా విద్యార్థులు నష్టపోయారని చెప్పడానికి, వాళ్ళకి న్యాయం జరిగే రకంగా మేము విద్యార్థులు వెన్నంటి ఉంటామని చెప్పేసి మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్లో మెమరాండం ఇవ్వడం జరిగింది. మొట్టమొదటిగా డిఎస్సిలో కన్వీనర్ను సెలెక్షన్ చేయడం దగ్గర నుంచే వీళ్ళు అవినీతికి బీజం వేశారని చెప్పక తప్పదు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు ఉండే కన్వీనర్ను తీసేసి డిఎస్సి ఎగ్జామ్స్ వస్తాయని చెప్తానే కొత్త కన్వీనర్ను అపాయింట్ చేయడం జరిగింది. నిజమా కాదా? చేశారు. చేసిన తర్వాత డిఎస్సి కన్వీనర్ ఒకరు ఉంటారు, ఎస్సీఆర్టీ వాళ్ళకి ఇంకొకరిని పెడతారు. ఇద్దరికి కలిపి ఒక వ్యక్తినే కన్వీనర్గా పెట్టుకోవడం అంటే అక్కడే తనకు కావాల్సిన వ్యక్తులకు తనకు కావాల్సిన రకంగా ఉద్యోగాలు ఇప్పించుకునే దురుద్దేశము అక్కడే వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఈ కూటమి ప్రభుత్వం బీజం వేసింది.
ఎగ్జామ్స్ జరిపారు. ఎగ్జామ్స్ జరిపిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ, కంప్యూటర్ ఆపరేటర్, ఎస్సీఆర్టీలో పనిచేసే వ్యక్తి నవీన్ అనే వ్యక్తి స్టేట్ ఫస్ట్ రావడం జరిగింది. అక్కడే అందరికీ అనుమానం వస్తూ ఉంది, ఏ రకంగా అతను కంప్యూటర్ సోర్స్ కాబట్టి, కంప్యూటర్ ఆపరేటర్ కాబట్టి వచ్చింది అని. ప్లస్ ఆయన చేసిన తప్పు, ఎన్ఓసి తీసుకోలేదు. ఎన్ఓసి తీసుకోకపోయినా ఎగ్జామ్ రాయడానికి అలౌ చేశారు, అదొక మిస్టేక్. అతను వచ్చిన తర్వాత, స్టేట్ ఫస్ట్ వచ్చిన తర్వాత మీలాంటి పత్రికలందరూ అబ్జెక్షన్స్ ఈ రకంగా చేసినారని చెప్తానే అతనికి ఉద్యోగం ఇవ్వకుండా ఆపేయడం జరిగింది. అతను కోర్టు పోవడం, కోర్టు చివాట్లు పెట్టడము, మళ్ళీ దానికి సెలెక్షన్ చేస్తామని చెప్పేసి వెరిఫికేషన్కు రమ్మని చెప్పినాము అని చెప్పి వెరిఫికేషన్కు అటెండ్ కాలేదు కాబట్టి అతనికి ఉద్యోగం ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి చెప్పడం. ఎంతవరకు మీకు కావాల్సిన వ్యక్తులు ఇచ్చుకోవడానికి ఎన్ని రకాల తప్పులు చేస్తూ ఉన్నారో దీనివల్ల తెలుస్తాం. తర్వాత ఎక్కడైనా సరే ఫస్ట్ మెరిట్ లిస్టు, తర్వాత సెలెక్షన్ లిస్టు ఉంటుంది. ఎక్కడైనా సరే మెరిట్ లిస్టు మనకందరికీ తెలిసే, ఏ ఉద్యోగానికైనా సరే ప్రాపర్ డిపార్ట్మెంట్లో కలెక్టర్ ఆఫీస్లో మెరిట్ లిస్టు డిస్ప్లే చేస్తారు. విద్యార్థులందరూ మెరిట్ లిస్టులో ఇన్ని మార్కులు వచ్చినాయి, సెలెక్షన్ లిస్టులో ఇంతమందికి వచ్చినాయి, ఇంత కట్ ఆఫ్ వచ్చిందని చెప్పేసి అందరం డిస్కస్ చేస్తాము. అది అన్నిటికీ వచ్చింది. దీంట్లో విచిత్రంగా నో మెరిట్ లిస్ట్, నో సెలెక్షన్ లిస్ట్. ఎందుకు ఈ రకంగా చేశారు? సమాధానం లేదు. డైరెక్ట్గా 1:1 ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఎవరైనా సరే ఇంటర్వ్యూకు, సరే మీ కెపాసిటీ, మీ డిసిషన్ కాబట్టి సరే 1:1 అంటే వచ్చిన ప్రతి వ్యక్తికి ఉద్యోగం వస్తుంది అని మనం అందరం భావిస్తాం. 1:1లో సెలెక్షన్ చేసిన తర్వాత కూడా వాళ్లకు వెరిఫికేషన్ అయిన తర్వాత కూడా ఉద్యోగం వస్తా అని చెప్తే మనం అందరము చూసాం. జగనన్నతో మొరబెట్టుకొని ఒక అమ్మాయి ఏడుస్తూ చెప్పింది, 1:1లో సెలెక్షన్ అయిన తర్వాత కూడా నాకు ఉద్యోగం రాలేదు. వాళ్ళు అడిగితే స్పోర్ట్స్ కోటాలు ఇచ్చామని చెప్పారు. స్పోర్ట్స్ కోటా అయితే తప్పులకు తడికా, ఇష్టం వచ్చినట్లు జీవోలు మార్చేశారు. 447 కొత్త జీవోలు పెట్టారు. స్పోర్ట్స్లో లేనివి, విచిత్రమైనటివి కూడా స్పోర్ట్స్లో యాడ్ చేశారు. ఎలాగారంటే తాడాట కూడా స్పోర్ట్స్ కోటాలో ఉంది. సెలెక్షన్ లిస్టులో ఎవరున్నారా అంటే ఆమ్దాల వలస ఎమ్మెల్యే గారు, తెలుగుదేశం ఎమ్మెల్యే కూన రవికుమార్ గారు సెలెక్షన్ లిస్ట్. అలాగే భరత్ గారు ఎంపీ, లోకేష్ గారి తోడల్లుడు, ఆయన జూడోకు, ఆయన దానికి. ఈయన దాంట్లో ఇంకోటి ఏమి, స్పోర్ట్స్లో గెలిచిన వాళ్ళకి కాదు, స్పోర్ట్స్లో జాయిన్ అయితే చాలు 38-39 మందికి వాళ్ళు ఇవ్వడం జరిగింది. ఈ రకంగా జరిగితే అన్యాయం జరిగింది అని ఏం చెప్తే లోకేష్ గారు ఏం చెప్తున్నారండి, నేను బహిరంగ సవాలుకు రెడీ అంట. ఇన్నిటికి సమాధానం చెప్పండి మంత్రి గారు, ఇన్ని అడుగుతాను, దీనికి ఏదో ఒక్కదానికైనా మీరు సమాధానం చెప్పండి. దేనికి లేకుండా మీరు చెప్పి మళ్ళీ నిష్పక్షపాతంగా జరిగిందని చెప్పడానికి ఆడియో టేపు సోషల్ మీడియాలో ఫుల్గా వైరల్ అయింది, వినలేదా? దానికి ఈరోజు వరకు సమాధానం చెప్పలేకపోతా ఉన్నారే. విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు, వాళ్ళ జీవితాలతో ఆడుకోవద్దు. విద్యార్థులు ఏమాత్రం శక్తివంతులో జంతర్ మంతర్లో చూసాం మనం, కాక్రోజ్ జనతా పార్టీ వాళ్ళు చేసేది. మీరు కూడా కూటమి ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి మీరు కూడా ఆలోచన చేసి మీరు కరెక్ట్గా ఉన్నారు అంటే ఇది పొరపాటు జరిగింది చెప్పేసి మీరు రిజైన్ చేయమని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. డిఎస్సిలో జరిగిన అవకతవకల మీద ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ అయితేనే, వసతి దాని మీద, నిరుద్యోగ వృత్తి మీద ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలని పోయి రావడం జరిగింది. కలెక్టర్ గారు సున్నిపేట క్యాంపు అయితే డిఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వం కూటమిలో వీళ్ళిద్దరు కూడా భాగస్వాములు. నీట్ ఎగ్జామ్లో పేపర్ లీక్ అయిందనే ఉద్దేశంతోనే కాక్రోచ్ వాళ్ళు చేసిన దానికి కేంద్ర మంత్రి రాజీనామా చేయడం జరిగింది. ఏదైతే కూటమి ప్రభుత్వ భాగస్వాములైనారో తెలుగుదేశం పార్టీ కూడా ఒక భాగస్వామి కాబట్టి ఏదైతే డిఎస్సిలో అవకతవకలు జరిగినాయని కూడా మేమన్నీ కూడా సాక్ష్యాలతో సహా
మొత్తం నిరూపించడం జరిగింది. దానికోసం నారా లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా చేయాలి. ఈ డిఎస్లు ఏదైతే అవకతవకలు జరిగినాయో, ఎంతమంది దగ్గర ఉద్యోగాలకు డబ్బులు తీసుకొని నిజమైన అర్హత కలిగి ఉద్యోగాలు వచ్చిన వాళ్ళకు అన్యాయం జరిగిందో అటువంటి వాళ్ళకు న్యాయం జరగడానికి ఎవరైతే డబ్బులు తీసుకున్నారో వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ కార్యక్రమం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆదేశ ప్రకారం రోజు మేము ఈ రిప్రజెంటేషన్ మా జిల్లా సంబంధించిన నాయకులు అయితేనేమి, పోచా బ్రహ్మానంద రెడ్డి గారు అయితేనేమి, విశ్వనాథ్ అయితేనేమి, విపి నాయరెడ్డి గారు అయితేనేమి, ఇంకా సూర్యనారాయణ రెడ్డి, వీళ్ళందరూ కూడా సూర్యప్రకాష్ రెడ్డి, వీళ్ళందరూ కూడా మన యూత్ నాగేశ్వర రెడ్డి అయితేనేమి, మనవారు సురేష్, వీళ్ళందరూ కూడా ఆధ్వర్యంలో ఇంకా చాలా మంది నాయకులు కార్యకర్తలు ఈరోజు రావడం జరిగింది. కానీ ఈ రాష్ట్ర ప్రజలకు అందరూ కూడా ఒక్క విషయం మాత్రం గుర్తు చేయదలుచుకుంది. నిజాన్ని చెప్పకుండా అబద్ధాన్ని మాత్రం నిజంగా ఒప్పించే నేర్పరితనానికి తెలుగుదేశం నాయకులను మాత్రం, వాళ్ళకు సపోర్ట్ చేసే మీడియా వాళ్ళని మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సింది. లాస్ట్కు వాళ్ళ కార్యకర్తలు కాదు, నాయకులు కాదు, వాళ్ళ ఇంట్లో లేడీస్తో కూడా మాట్లాడించే పరిస్థితి ఈరోజు తెలుగుదేశం అంత డెవలప్ అయిందంటే మాత్రం ఖచ్చితంగా వాళ్ళని అభినందించాలి. మనం చూసాం తల్లికి వందనం ఏదో చంద్రబాబు నాయుడు ఊళ్ళో నుంచి పుట్టిందని మాట్లాడిన భువనేశ్వరిదేవి గారు మాట్లాడినది చూడడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి తల్లి అమ్మ ఒడే కార్యక్రమంలో డబ్బులు ఇచ్చిన 5 సంవత్సరాలు ఈ రాష్ట్ర ప్రజలకు అందలేదు. కానీ అటువంటి నిజాన్ని కూడా అది నిజమని ఒప్పుకోకుండా ఏదో మేం చేసినామని మాట్లాడే పరిస్థితి. ఇప్పుడు భోగాపురం ఎయిర్పోర్ట్ను చూడడం మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలోనే జిఎంఆర్ వాళ్ళందరూ కూడా వీడియోలు కూడా మనం చూపించడం జరుగుతుంది. అదే మీటింగ్లోనే ఆనాడు హైదరాబాదు ఎయిర్పోర్టును రాజశేఖర రెడ్డి గారు ఆయనే శంకుస్థాపన చేయడం, ఆయనే ఓపెన్ చేయడం, ఆయనకు ఆ రోజు కృతజ్ఞత చెప్పినాను. ఆయన తనయుడిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా భోగాపురం ఎయిర్పోర్టుకు కూడా ఆయన చేతుల మీద శంకుస్థాపన చేయడం నేను అదృష్టవంతునిగా, నేను తండ్రి కొడుకులతో ఇద్దరు కూడా ఈ పని చేయించినందుకు నేను సంతోషపడతానని చెప్పిన జిఎంఆర్ వాళ్ళే ఈరోజు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా అర్థం కాని పరిస్థితి మనం చూసేట మాత్రం ఏందనేది కూడా అర్థం కాని పరిస్థితి. కనీసం నిజాన్ని నిర్భయంగా మాట్లాడకుండా అబద్ధాలను నిజాలుగా మాట్లాడే పరిస్థితి వస్తే ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి మీడియా మిత్రులను కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మనం ఏం మాట్లాడినా కూడా ఆ మాటలు ఖచ్చితంగా నిలబడిపోతాయి. అంతకుముందు మాట్లాడే మాటలు, ఇప్పుడు నేను మాట్లాడే మాటలు, ఇవన్నీ కూడా ఒక్కసారి అంతకుముందు ఏం మాట్లాడినా ఇప్పుడు ఏం మాట్లాడాలని చూసుకుంటే ఏవి నిజాలనేది కూడా ప్రజలు తెలుసుకోవడానికి అవకాశం. అందుకే ప్రజలందరినీ కూడా కోరేది ఒకటే, మీరు నిజాలు మాత్రం గురించి ఎవరు కరెక్ట్గా పనిచేస్తున్నారు అనేది ఆలోచించమని ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరినీ కూడా కోరడం జరిగింది. ప్రతి ఒక్కటి కూడా అబద్ధాలతో ఎన్ని రోజుల కాలం వెళ్ళబుచ్చుతారో ఒకసారి ఆలోచించండి. మీడియా మా చేతులుంది, మేము ఏమైనా మాట్లాడచ్చు, మేము ఏం చేసినా చెల్లుతుంది, మేము అనుకునే పరిస్థితి ఉంటే మాత్రం అటువంటి వాళ్ళను ప్రజలు క్షమించొద్దని మాత్రం నేను ఖచ్చితంగా కోరుతాను. ఈరోజు ఎందుకు డిఎస్సి మీద మేము ఇంత మాట్లాడాల్సిన అవసరం వచ్చిందంటే మాత్రం ఎక్కడ అవుట్ సోర్సింగ్ అతను ఫస్ట్ ఎగ్జామ్లో వచ్చి ఫస్ట్లో అతని పేరుంటే ఒక్కసారి ఆలోచించండి. ఎంతో కష్టపడిన వాళ్ళు అవుట్ సోర్సింగ్ ఏది కూడా మామూలుగా అయితే గవర్నమెంట్ మంచి రెస్పాన్సిబిలిటీగా ఆఫీసర్లు ఎవరికి ఎక్కడ లీక్అవుట్ చేయని విధంగా ఉండే విధంగా పరీక్షలు మనం ఎగ్జామ్ జరపాల్సింది. అటువంటిది కాకుండా మనం ఎవరు అవుట్ సోర్సింగ్ ఒప్పజెప్పి ఎగ్జామ్ జరుగుతుంది, ఇదే పరిస్థితి మనం చూడడం జరుగుతుంది. దాంతోపాటు స్పోర్ట్స్ కోటా కింద కూడా చెప్తాను. అంతకుముందు 72 స్పోర్ట్స్ కోటా కింద మనం మాట్లాడిన ఆ రోజు 2% ఉంటే
కేవలం తెలుగుదేశం ప్రభుత్వం 2025 డిఎస్సికి ముందు 447 జీవోలు ఇచ్చి ఏ అర్హత కూడా అంటే విద్యా అర్హత అవసరం లేదు, ఏం అవసరం లేదు. వాళ్ళకి ఏదైనా ఎవరైనా సర్టిఫికెట్లు ఇస్తే కూడా దాంట్లో వాళ్ళకి ఏం పథకాలు సాధించాల్సిన అవసరం కూడా లేనేలేదు. వాళ్ళు ఊరికే ఉంటే పాల్గొనేట్టు సర్టిఫికేట్ తీసుకుంటే ఉద్యోగాలు ఇవ్వమని చెప్పడం. అంటే ఒకటి 39, ఒకటి 38 మందికి. అంటే ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఏ విధంగా మనం కష్టపడి చదివిన వాళ్ళను, నిరుద్యోగులను ఏ విధంగా మనం అన్యాయం చేసినాం అనేది కూడా ఒక్కసారి మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఎంతో కష్టపడి పాపం వాళ్ళు తినగనకో వాళ్ళ తల్లిదండ్రులు తినకో పిల్లల్ని చదివించుకొని వాళ్ళు ఏదో పిల్లలు చదువుకొని మంచి ఉద్యోగాలు వస్తాయనే ఉద్దేశంతో చదివిన వాళ్ళకు కూడా ఇటువంటి జరుగుతాయి, అన్యాయం జరుగుతాయి. అటువంటి వాళ్ళ పరిస్థితి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం. అందుకే మా నాయకుడు ఆదేశ ప్రకారం ఖచ్చితంగా దీని మీద అవకతవకలు జరిగింది. మీరు రైట్ ఏదో మీరు చాలా సమర్థించుకుంటారు. 447 జీవో ఆయనతో స్పోర్ట్స్ కోట అయిపోతానే మీరు ఆ ఉద్యోగాలు అయిపోతానే ఎందుకు రద్దు చేయాల్సిన అవసరం వచ్చింది? మీరు ఇచ్చిన అంతకుముందు 72 జీవో లేదు వద్దనుకున్నప్పుడు ఈ జీవోని ఎందుకు మళ్ళీ రద్దు చేయాల్సి మళ్ళీ 52 జీవో 56 జీవో మీరు ఇవ్వాల్సిన అంటే కేవలం మీకు సంబంధించిన వాళ్ళకు మీ వాళ్ళకు న్యాయంగా ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు ఎవరైతే నిజాయితీగా పరీక్ష రాసినా వాళ్ళకి అన్యాయం చేయడానికే మీరు ఈ పని చేయడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా దీని మీద విచారణ చేసి ఎవరైతే బాధ్యులో వాళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలని అటువంటి ఆ మంత్రిగా ఉండే లోకేష్ గారు ఖచ్చితంగా రాజీనామా కేంద్ర ప్రభుత్వంలో ఏ విధంగా మంత్రి రాజీనామా చేసినాడో ఇక్కడ కూడా లోకేష్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్తో మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. దాంతోపాటు ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళకందరికీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ వసతి కానీ దగ్గర 9,000 కోట్ల అప్పు ఈరోజు ఉండడం జరుగుతుంది. అంటే ఈ ప్రజలకందరికీ కూడా అంతకుముందు నేను ఈ విషయాన్ని ఎలక్షన్ ముందర వాగ్దానం చేసి రాష్ట్ర ప్రజలందరినీ కూడా మోసం చేయడం. దాంతోపాటు నిరుద్యోగులకు అందరికి కూడా నేను ఉద్యోగాలు లేకపోతే నెలకు 3,000 నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పడం. అంటే 1,08,000 ఈరోజు అప్పు పడింది. ఆ డబ్బులు కూడా ఖచ్చితంగా నిరుద్యోగులకు అందరికీ డబ్బులు మీరు ఏదైతే ఎలక్షన్లో మాటలు చెప్పి మోసం చేసినారో ఖచ్చితంగా అవన్నీ కూడా మీరు చెప్పిన వాగ్దానాలని నెరవేర్చాలనే ఉద్దేశంతోనే మేము ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రజలందరినీ కూడా మన నంద్యాల జిల్లా ప్రజలందరినీ కూడా కోరేది ఒకటి, ఎలక్షన్ల ముందర తెలుగుదేశం నాయకులందరూ కూడా పేపర్లు పట్టుకొని తిరగడం జరిగింది. మీ ఇంటికి ఇంత డబ్బులు వస్తాయి, మాది గ్యారంటీ బాండ్ మీకు గ్యారంటీ ఇస్తాను. ఆ బాండ్ గ్యారంటీని ఖచ్చితంగా తెలుగుదేశం నాయకులు మీ ఇళ్ళ దగ్గరకు వస్తున్నట్టుంది. వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి వాళ్ళే చెప్పడం జరిగింది, మేము ఇది చేయలేకపోతే మా చొక్కాలు పట్టుకొని అడగమని చెప్పి. అటువంటి వాళ్ళని చొక్కాలు పట్టుకొని అడిగి వాళ్ళని ఖచ్చితంగా మీకు ఏమేమైతే తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ల ముందర వాగ్దానం అవన్నీ నెరవేర్చడానికి వాళ్ళని ఖచ్చితంగా నిలదీసి అడగాలని మాత్రం నేను విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఈరోజు మా వాళ్ళందరూ వచ్చి ఈ కార్యక్రమంలో సహకరించిన అందరికీ కూడా ఒక్కసారి ఆ ఉదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తాను.